నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. జగ్గపేట పట్టణం ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకి గెలుపు కోరుతూ యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. జగ్గపేట నియోజకవర్గంలో మన సామినేని ఉదయభాను కంటికి కనిపించే అభివృద్ధిని చేసి చూపించారన్నారు. కరోనా సమయంలో ఉదయభాను చేసిన సేవలు అభినందనీయమన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి ఎక్కడ జరగలేదన్నారు. यूनिफॉर्म सिविल को सीए ऐसे जो है ब्लैक क्लास लेकर आकर हमारे को सताना चाह रहे, हमारे को डराना चाह रहे। टीडीपी बीजेपी को वापिस भिजाने की जरूरत है. ఈ రోజు కులాలు మతాలకు అతీతంగా మనమందరం కలిసి ఉంటున్నాం. నేను గర్వంగా చెప్తున్నా, నా అన్న సామినేని ఉదయభాను అని చెప్పి మరి నేను ముస్లింని, సామినేని ఉదయభాను అన్న హిందూ, మేమిద్దరం ఒకటే అని చెప్పి చెప్తున్నా. మరి ఆ మాట తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ చెప్పగలుగుతారా అని చెప్తున్నా. వీళ్ళు మతాల మధ్యలో కులాల మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టి మమ్మల్ని చీల్చి వాళ్ళు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని, ఈ ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్ ని, అభివృద్ధి బాటలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ని వాళ్ళు దుర్మార్గంగా చీల్చి ఈరోజు మళ్ళీ వేరే రకంగా